ఎన్నైనా రానియండి గాయ్స్, ఈ రోజు వ్లాగ్ పెడతాం మటుకి నేను ఆపను. డైలీ వ్లాగ్ అయితే పెడతానే ఉంటాను. రీచ్ రాని రాకపోని ఒక 1 year దాకా ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని అయితే పెడతానే ఉంటాను. చలో గైస్, ఇది బస్ స్టేషన్ వచ్చేసి చూసారు కదా, ఇదంతా బస్ స్టేషన్. ఇక్కడ ఏం ఈ పార్క్ ఎక్కడ ఉందంటే ఇది డైరాలో అల్బహరా అనే ఏరియాలో ఉంది. చూడండి పార్క్ ఎంత బాగుందో. సాయంత్రం పూట వీళ్ళందరూ వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ పార్క్ లో. చూసారు ఆ సౌండ్లు ఎలా ఉండేవో. కోకిల కోకిల. హలో గైస్, దిస్ మై న్యూ వ్లాగ్. ఈరోజు అయితే పొద్దున్నే లేచి వెళ్ళిపోతున్నాను వర్క్ ప్లేస్కి అయితే. రాత్రి ఫుల్గా ఇది గడింగ్ ఇచ్చేసాను కదా, ఫుల్గా ఆయిల్ పెట్టించుకునే తలకి ప్రశాంతంగా ఉంది. ఈ రోజు అయితే వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయి సాయంత్రం ఈవినింగ్ మాట్లాడుకుందాం. నిన్న చూశారు కదా, అదంతా ఇసుక, అదంతా చాలా బాగుంది. నేను కూడా చాలాసేపు అయితే ఉన్నాను అక్కడ. ఈరోజు అయితే నార్మల్గా అయితే ఈరోజు నాకు లీవు, కానీ మార్చేసి డ్యూటీ అయితే వేసేసారు. పర్లేదు, మొన్నటిదాకంటే ఆ యుద్ధాలు, వాలీలు, బాంబులు గింబులు వేసుకొని చాలా మెంటలెక్కిపోయింది అందరికి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, అందరికి వర్క్ బాగా ప్రశాంతం జరుగుతా. హోటల్ అన్ని తెరిచేశారు. మొన్నటిదాకా అయితే అన్ని హోటల్, 5 స్టార్ హోటల్ అన్ని బంద్ చేసేసారు. ఇప్పుడైతే అట్లా లేదు. అయితే అన్ని ఓపెన్ చేసేసి కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం అలా స్టార్ట్ అయిపోయింది. ఈ ప్లేస్ వచ్చేసి డైలీ ఇటు స్ట్రైట్ గా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను నేను. అది మెయిన్ సిటీ వచ్చేసి. ఫ్లైట్ కూడా ఉంటాయి, వెళ్తాను రోజు. డైలీ ఇటు స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోతే మా ఆఫీస్ అయితే వచ్చేసింది, వర్క్ ప్లేస్. ఇప్పుడే చిన్నగా లంచ్ అదంతా చేసేసి వెళ్తున్నాను బయటకు. ఓకే గైస్, వర్క్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈవినింగ్ మాట్లాడుకుందాం, అది మా వర్క్ ప్లేస్. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాం. బై. హలో గైస్, ఇది బస్ స్టేషన్ వచ్చేసి. చూసారు కదా, ఇదంతా బస్ స్టేషనే. ఇక్కడ ఏముండవు పెద్దగా. ఇక్కడ కూర్చుంటే ఆటోమేటిక్ బస్సులు వచ్చేస్తాయి ఇక్కడికి. అయ్యో, అందరు ఎక్కడి నుంచి ఎక్కి వెళ్ళిపోతారు. ఇది అల్బహరాలో ఉంది, డైరాలో. చూడండి, శాంతం కూర్చుంటారు ఎక్కడ, ఆటోమేటిక్ బస్సులో వచ్చేస్తాయి ఇక్కడికైతే. చూసారు కదా బాయ్స్, ఇది బస్ స్టేషన్ వచ్చేసి దుబాయ్లో. ఇదేమో ఆఫీసు. వాళ్ళందరూ చూడండి అక్కడ కూర్చోగానే ఆటోమేటిక్ బస్సులో వచ్చేస్తాయి అక్కడికి. ఇదంతా పార్కింగ్ ప్లేసే. అవి మెయిన్ దుబాయ్ మెయిన్ సిటీ వచ్చేసి. చూడండి గాయస్, నేనున్న ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్ లో అయితే ఉండండి. ఇది పార్క్ వచ్చేసి, అందరు చూడండి అలా కూర్చున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం అయితే అటు అయితే వెళ్తున్నాను ఇటు నుంచి. బయట కూడా వెళ్తుంది. ఈ నేను ఉన్న ప్లేస్ వచ్చేసి అంతా ఆఫ్రికా. అక్కడ తమిళోళ్ళు కూర్చున్నారు. అక్కడ బ్యాక్ సైడ్ అదే మసీదు. ఇక్కడైతే నేను కూర్చున్నాను, పక్కనే హైవే. చలో గైస్, సరదాగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు దాకా కాసేపు ఆ పార్కులో అయితే కూర్చున్నాను. చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఈ రోజు ఆదివారం కాబట్టి. ఇది వచ్చేసి బస్ స్టాండ్. సరదాగా పార్కులో అలా కూర్చొని తలకి నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే నైట్ అంతా ఎడిటింగ్లు చేసుకొని మళ్ళీ ఒకటి ఆ మధ్యలో పడుకొని మళ్ళీ 6ంటికి లేచేసి నా వర్క్ నేను వెళ్ళిపోయే తలకి నిద్ర బాగా వచ్చేస్తుంది. అదిగో అది నా వెనకాల అదంతా పార్క్ వచ్చేసి ఇదిగో. ఇదంతా హైవే పక్కనే ఉండిద్ది. ఇది వెళ్తున్నాను చిన్నగా, అలా కూర్చోగానే నిద్ర పట్టింది. చిన్నగా లేచేసి అంపటినే మళ్ళీ అక్కడ పడుకుంటానేమోనని పడుకున్నానంటే మళ్ళీ 2-3 గంటలు నాకు తెలియని కూడా తెలియదు ఎప్పుడు అయిపోయింది అయిందా అని. నైట్ కూడా అంతే.
ఎడిటింగ్ చేసుకుంటున్నాను 11ంటికి పడుకున్నాను. 4ంటి దా ఫోన్ మోగుతానే ఉంది. మళ్ళీ 4ంటికి లేచి ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ పడుకున్నా. మళ్ళీ 6ంటికి లేచా. అది అలా ఉండిద్ది నిద్రపోతే. ఒకేసారి పడుకుంటే నాకు టైం కూడా తెలియదు. అందుకని ఇప్పుడు అలా పార్కులో అలా కూర్చోగానే టక్కన నిద్ర పట్టేసింది. ఇంక అందుకని లేచి మళ్ళీ వచ్చేసాను. ఆపేశాను. ఇప్పుడు 11, 12:30కి పడుకోశాతం. చాలా లేట్ అయిపోతుంది. కానీ ఎన్నైనా రానియండి గాయ్స్, ఈ రోజు వ్లాగ్ పెడతాం మట్టికి నేను ఆపను. డైలీ వ్లాగ్ అయితే పెడతానే ఉంటాను. రీచ్ రాని రాకపోని ఒక 1 year దాకా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని అయితే పెడతానే ఉంటాను. అంటే ఎక్కువ సౌరవ్ జోషి వీడియోలు అయితే చూస్తాను. అతను డైలీ వ్లాగ్ పెడతా ఉంటాడు. 6 సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నాడు డైలీ వ్లాగ్, ఒక్క రోజు కూడా వదలకుండా. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా డైలీ వ్లాగ్ అయితే పెడతాం స్టార్ట్ చేశాను. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, తర్వాత అయితే అలవాటు అయిపోయింది. లిటరల్లీ గైస్, అక్కడ వెనకమాల పార్క్ అయితే ఉంది. అక్కడ కూర్చుందామంటే ఈరోజు ఆదివారం అయ్యేతలకి పిచ్చి తెగుండారు జనాలు అయితే మటుకి మామూలుగా లేరు. ఒక్కొక్కళ్ళు శనివారం ఆదివారం అయితే చాలా మంది ఉంటారు. శనివారం ఆదివారం అయితే చాలా మంది ఉంటారు జనాలు. తెలియక ఈరోజు ఆదివారం అయ్యేతలకి వచ్చేసాను. పిచ్చి జనాలు ఉంటారు. ఇంకా వెళ్తున్నాను ముందైతే ఖాళీ ఉండిద్ది అనుకుంటున్నాను. అదిగో ముందు కూడా చాలా మంది ఉండి వచ్చారు. ఏం పని బాట్లేదు వీళ్ళకి. వెళ్తున్నాను అలా. నేను వచ్చేదే ఎప్పుడో ఓసారి బయటికి. ఆ బయటకు వచ్చే దాంట్లో కూడా వీళ్ళు ఇంతమంది కూర్చుంటే మనం ఏం కూర్చుంటాం. ఇప్పటికి చాలా మంది 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వచ్చేసాను. చాలా మంది ఉన్నాయి అసలుకి. ఇంకా పైకి వెళ్తున్నాను. ముందు పార్కులో అయితే ఎవరైనా ఉండారో లేరో అని. ఇగో అవన్నీ షాపింగ్ మాల్సే, చాలా ఉన్నాయి షాపింగ్ మాల్స్. కాకపోతే కొన్ని వాటిల్లో అలౌడ్ ఉండిద్ది, కొన్ని వాటిలో అలౌ ఉండదు తీయటానికి. ఈ పార్క్ ఎక్కడ ఉందంటే ఇది డెయిరాలో అల్బహరా అనే ఏరియాలో ఉంది. చూడండి పార్క్ ఎంత బాగుందో. సాయంత్రం పూట వీళ్ళందరూ వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ పార్కులో. చూసారు ఆ సౌండ్లు ఎలా ఉండేవో. కోకిల ఇక్కడ మనమైతే ఉన్నాము సాయంత్రం పూట. చూడండి ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత అయింది, 7:34 అయితే అయింది. అయినా చూడండి చీకటి ఇప్పుడు పడుతుంది చిన్నగా. కరెక్ట్గా ఈ ఫుల్ చీకటి పడే లోపల కరెక్ట్గా 8 అయితే అయింది. అప్పుడు దాకా ఇంతే. బస్ స్టాండే. చలో గైస్, రేపు లీవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మా వాళ్ళు ఎప్పటాల నుంచో లీవ్ ఇస్తాం అంటున్నారు. అంటే మొన్నటిదాకా ఇచ్చారు, వారు అయినప్పుడల్లా ఇచ్చారు. 2 రోజులు సెలవులు, 2 రోజులు లీవ్ అలా ఇచ్చారు. ఇప్పుడైతే లీవ్ ఇవ్వట్లేదు, ఎందుకంటే స్టార్ట్ అయిపోయింది కనుక. ఇప్పుడు వారంతా క్లోజ్ అయిపోయి అన్ని హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ ఆల్మోస్ట్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఖాళీ అయితే ఏం లేవు, అన్నీ తెరిచినాయి. అన్నీ తెరిచారు కాబట్టి ఖచ్చితంగా రేపైతే మనం వెళ్తున్నాము. మనం అయితే ఆగట్లేదు. రేపు అక్కడికైతే వెళ్ళి అన్ని ప్లేస్లు, అన్ని లొకేషన్స్ అన్నీ అయితే క్లారిటీగా నేను వీడియోస్ అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తాను. చాలా రోజులు అయిపోయింది వేరే ప్లేస్లకు వచ్చేసి. అదే ప్లేస్ అంటే చుట్టూరు సరౌండింగ్స్ లో అన్ని బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఆ మధ్యలోకి వెళ్తే అది అమెరికాలో వెళ్ళినంత ఫీలింగ్ అయితే ఉంటుంది. షాపింగ్ మాల్స్ కానీ, అక్కడ అన్ని రెస్టారెంట్లు కానీ, అక్కడ ఉన్న లొకేషన్స్ కానీ చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను 1-2 సార్లు వెళ్ళాను అక్కడికి. కాకపోతే అప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి అక్కడికి వెళ్దామని అట్టే పీకుతుంది. రేపైతే మన వర్క్ అయిపోగానే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి అన్ని వీడియోస్, లొకేషన్స్ అన్నీ తీస్తాను. చాలా బాగుంటాయి అక్కడైతే. ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను, కానీ మిస్ అయిపోయాను. అందుకని ఈరోజు కుదరలేదు, రేపు వెళ్దాము. అందుకని ఈరోజు అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాను. కాకపోతే ఆ పార్కులో కూర్చునే తల్లికి సడన్గా కొంచెం నిద్రలా పట్టింది. అందుకని వచ్చి ఈ పార్కులోకి అయితే కూర్చున్నాను వచ్చి. ఇది డైలీ నేను వెళ్ళే రోడ్. ఇది చూడండి. ఇది కూడా ఇక్కడ కూడా వీళ్ళు ఎక్సర్సైజ్లు అన్ని చేస్తూ ఉంటారు. ఇది డైలీ నేను వెళ్ళే రొటీన్ ప్లేసే ఇది. రేపు కొత్తగా అయితే వెళ్తున్నాను అక్కడికి. నాకు ఎక్సైట్మెంట్ ఉంది. వీళ్ళు ఇచ్చినట్లేరు వీళ్ళు లీవ్లు.
కరెక్ట్గా ఎప్పుడైనా లీవ్ ఇచ్చినప్పుడు ఇంకా పెద్ద లగ్జరీ ప్లేస్కి అయితే వెళ్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్ ప్లేస్లకి అయితే వెళ్దాం. నాకు తెలిసి వచ్చే ఆదివారం అయితే వేస్తారు. శనివారం ఆదివారం 2 రోజులు అయితే నేను అడిగాను. 2 రోజులు ఇస్తానన్నారు. ఆ 2 రోజులు అయితే లైవ్ పెట్టి అంత ఫుల్ ఆల్మోస్ట్ దుబాయ్లో సగం పార్ట్ అయితే చూపించేస్తాను. అప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ కూడా వెళ్దామని అనుకున్నాము. ఎప్పటి నుంచో ప్లానింగ్ అయితే చేసుకున్నాము మొన్నటి దాకా. కానీ అప్పుడు కుదరక ఆపాము. ఇప్పుడైతే పర్లేదు, కొంచెం దుబాయ్ అలా నడుస్తుంది. ఇప్పుడు కొంచెం పర్లేదు, బెటర్. మొన్నటితో అప్పుడుతో పోల్చుకుంటే అప్పుడు వాళ్ళు వీళ్ళు బాంబులు గింబులు వేసుకుని తలకాయ నిప్పులు అయితే వచ్చినాయి అప్పుడు అందరికి. కాకపోతే వాళ్ళు బాంబులు వేసిన అయిపోయినా మన ఇండియాలో అయితే బాగా స్ప్రెడ్ చేసేసి బాగా నెగిటివ్ చేసేసారు అప్పట్లో. ఇప్పుడు పర్లేదు, కొంచెం బెటర్, బాగానే ఉంది. చూడండి గైస్, ఇంకా చిన్నగా రూమ్కి అయితే వెళ్ళిపోదాము. టైం వచ్చేసి ఇదిగో 7:30 అయితే అయింది. అయినా చూడండి చీకటి ఏం పడలేదు. కరెక్ట్గా 8:30కి అయితే చీకటి పడుతుంది. ఇక్కడ ఎండ బాగా కాస్తుంది కాబట్టి దుబాయ్లో ఉన్న వాళ్ళు అసలు ఎవ్వరైతే బయటకు అయితే ఎవ్వరు రాబాకండి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎండలో మండిపోతున్నాయి. చూడండి ఇప్పుడు 7:30 అయింది, అయినా ఎండలో ఇంకా తగ్గని కూడా తగ్గలేదు. ఇది ఇంకా పోలేదు. కరెక్ట్గా నైట్ అయ్యే లోపల 8-8:30 మట్టికి అయితే అయ్యిద్ది. ఎవ్వరు బయటికి రాబాకండి. ఇక్కడున్న ఎండలు మామూలుగా లేవు. మన ఇండియాలో కొంచెం తక్కువ ఉండే కానీ ఇక్కడ మరీ దడదడలాడిపోతున్నాయి ఎండలో. మరీ ఎక్కువగా ఓవర్ అయిపోయినాయి. ఇక్కడ రూమ్లోనే ఉండండి, మీ వర్క్లు మీరు చేసుకోండి, బయటకు ఎవరు రాబాకండి. కొంతమంది ఎడారిలో ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి. మరీ ఎక్కువసేపు అయితే ఉండబాకండి ఎడారిలో. కొంచెం సేపు మీ వర్క్ మీరు చేసుకొని మళ్ళీ రూమ్లోకి అయితే వెళ్ళిపోండి. ఎక్కడ జ్వరాలు వచ్చినా మనకి ఏమన్నాయని ఎవ్వరు పట్టించుకోరు. మీ హెల్త్లు మీరే చూసుకోవాలి. ఎవ్వరు చూడరు ఇక్కడ. మీ హెల్త్ కానీ మీ ఆరోగ్యం కానీ అంతా మీరే చూసుకోవాలి. ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు ఇక్కడ తొందరగా. జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కానీ. మన తెలుగు వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఎవరైనా కానీ బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఇక్కడ ఈ 2 నెలలు దాకా ఎండల మట్టికి ఆగవు. 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ చలి వేసేసిద్ది. ఆ చలి ఎలా ఉండిద్ది అంటే 24 hours చలి ఉండిద్ది. అప్పుడైతే మనమైతే 2-3 టీ-షర్ట్లు వేసుకునల్లా బయటకు వచ్చినా కానీ చలి ఆగదు. అంత చలి పుట్టిద్ది అప్పుడు మటుకి. ఇప్పుడు మటుకి కొన్ని రోజుల దాకా తప్పదు, ఈ ఎండ ఇంతే ఉండిద్ది. అక్టోబర్ నవంబర్ నుంచి అయితే చలి స్టార్ట్ అయిపోయింది. చలి స్టార్ట్ అయిపోయినప్పుడు ఇంకంతా బాగుండిద్ది. అప్పుడు అంతా చల్లగా. కాకపోతే ఈ 2-3 నెలల మట్టికి అలా మామూలుగా లేవు. సరదాగా మనం ఏమన్నా బయటికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుందామన్నా కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ ఎండలు అయితే మండిపోతున్నాయి. బయటికి వెళ్ళి అలా తిరిగి వస్తుంటే మళ్ళీ ఫుల్ టీ-షర్టు అంతా తడిసిపోయి చెమటలు అయితే బాగా పట్టి వేసిపోతున్నాయి. అందుకని నేను కూడా బయటికి ఎక్కువ అయితే వెళ్ళట్లేదు. సరదాగా ఇంకా నా వర్క్ నేను చేసేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చి నా పని నేను చేసేసుకుంటున్నాను. మరి ఎక్కువసేపు ఎండలో కూడా వెళ్ళట్లేదు. సెలవు ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు అయితే వెళ్తున్నాను, లేకపోతే కూడా అప్పుడు కూడా వెళ్ళట్లేదు. పర్లేదు, బీ కేర్ఫుల్. ఎవరు వెళ్ళకండి అంత తొందరగా. బీ సేఫ్. చలో గైస్, చాలాసేపు అయితే అయిపోయింది వచ్చేసి. ఇంకా చిన్నగా రూమ్కి అయితే వెళ్ళిపోతాము. ఇప్పటికి వచ్చి దగ్గరగా గంట అయితే అయిపోయింది. డ్యూటీ నుండి కరెక్ట్గా వర్క్ చేసేసుకొని డైరెక్ట్గా ఇటే వచ్చేసాను. నా రూమ్కి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు చిన్నగా అయితే వెళ్ళాలి. చాలాసేపు వెళ్ళిపోయింది. వెళ్దాం. చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. రేపు అటు వెళ్తున్నాం కదా. అసలు నార్మల్గా అయితే అసలు దీంట్లో చెప్పకూడదు అనుకున్నాను. రేపు సడన్గా వీడియోస్ అవన్నీ తీసేసి సర్ప్రైజ్ అయితే చేద్దాం అనుకున్నాను. కానీ ఏందో సడన్గా చెప్పాలనిపించింది ఆపుకోలేక, అందుకని చెప్పేసేసాను రేపు అటు వెళ్ళిపోతున్నానని. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను అందరినీ, మన వాళ్ళందరినీ. ఏం పర్లేదు, రేపు చెప్పినా కానీ ఎప్పుడైనా చూసేదేగా వీడియో. అందుకని రేపు వెళ్ళి పెడతాను. డోంట్ మిస్. మన వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు, ఇంకా మన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి. చలో గైస్, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా దూరం అయితే వచ్చేసాను నడుచుకుంటా. ఇంకా కొంచెం దూరమే ఉంది, 2 కిలోమీటర్లు అయితే ఉంది నా రూము. సరదా బైక్లోకి అయితే వెళ్ళొచ్చు, కాకపోతే నేను నడుచుకుంటే వెళ్తాను. రూమ్కి వెళ్ళేటప్పుడు కొంచెం సరదాగా వాకింగ్ చేసినట్టు ఉండిద్దని. ఈరోజు మా ఆఫీస్లో అయితే దుబాయ్ షేక్లు అయితే వచ్చేసాడు. ఒకడు చిన్న తుత్తర పని చేసేసి డైరెక్ట్గా ఆఫీస్లోకి వచ్చేసాడు. డైరెక్ట్గా
దగ్గరకు వచ్చేసి డైరెక్ట్గా వాడు రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు. అంత స్ట్రిక్ట్గా ఉంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరకు వచ్చేసేస్తారు. ఒక్క సెకండ్ పట్టదు ఎవరినైనా పట్టుకోవటానికి. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఆర్ చూసారు కదా ఆ బస్ స్టేషన్స్, ఆ పార్కులు అవన్నీ ఎలా ఉండయో. రేపైతే స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. చాలా పెద్ద వ్లాగ్ అయితే వచ్చింది అది. రేపు ఏంటంటే చెప్పాను కదా, అన్ని బిల్డింగ్స్ మధ్యలో షాపింగ్ మాల్స్ అంతా సముద్రం పక్కనైతే ఉండిద్ది అది. రేపు ఖచ్చితంగా అక్కడికైతే వెళ్తున్నాను. రేపు లీవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. రేపు వెళ్తాను ఖచ్చితంగా. వెళ్ళి అంత మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి ప్లేస్లు అన్నీ తీసి పెడతాను. డోంట్ మిస్ అందరూ. ఆర్ ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేద్దాం. రేపు మంచి వ్లాగ్తో అయితే వస్తాను, మంచి మంచి లొకేషన్స్ అయితే వస్తాను. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఓకే బాయ్ ఆల్, గుడ్ నైట్. ఓకే బాయ్ 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 బాయ్.